హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి ఊహించండి, ఇద్దరు సవతి సోదరులు, ఒకడు వైల్డ్ పోలీస్, మరొకడు స్ట్రిక్ట్ నేవీ ఆఫీసర్. తండ్రి మరణం వెనుక భారీ కుట్ర బయటపడితే హవాయి ద్వీపాల్లో యాక్షన్, కామెడీ, ఫైట్స్ పండగ. జాసన్ మోమోవా, డేవ్ బాటిస్టా సూపర్ కెమిస్ట్రీతో నటించిన ది రేకింగ్ క్రూ మూవీ ఫుల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. Our father was murdered. Was it hit and run? I don't think so. సినిమా మొదలవుతుంది హవాయి ద్వీపాల్లో. వాల్టర్ హేల్ అనే ప్రైవేట్ డిటెక్టివ్ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్లో చనిపోతాడు. కానీ ఇది సింపుల్ యాక్సిడెంట్ కాదు, మర్డర్. వాల్టర్కి ఇద్దరు కొడుకులు. ఒకరు జానీ, ఒక్లహోమాలో ట్రైబల్ పోలీస్ ఆఫీసర్, డ్రింకర్, అలాగే వైల్డ్ గా అని చెప్పాలి. తన గర్ల్ ఫ్రెండ్ వాలెంటీనాతో బ్రేకప్ స్టేజ్లో ఉంటాడు. మరొకడు జేమ్స్, హవాయిలో నేవీ సీల్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్, ఫ్యామిలీ మ్యాన్, అలాగే భార్య లైలా. ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారు. ఇద్దరు 20 ఏళ్లుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. తండ్రి వాల్టర్ తో కూడా రిలేషన్ బాగోలేదని చెప్పాలి. మీరు ఊహించగలరా? సవతి సోదరులు ఒకరినొకరు ద్వేషించుకుని తండ్రి మరణంతో రీయునైట్ అవ్వటం ఎలా ఉంటుంది? తండ్రి మరణ వార్త విని జానీ హవాయికి వస్తాడు. ఫ్యూనరల్లో ఇద్దరు కలుస్తారు. మొదటి నుంచి గొడవలు. గవర్నర్ పాట్ మొహోయ్ ఫ్యూనరల్ ప్రిసైడ్ చేస్తాడు. పోలీస్ డిటెక్టివ్ యాక్సిడెంట్ అని చెప్తాడు, కానీ ఇద్దరు సందేహిస్తారు. జానీకి ఇంట్లో యాకుజా గ్యాంగ్స్టర్స్ అటాక్ చేస్తారు. అప్పుడు తెలుస్తుంది తండ్రి మరణం వెనుక కుట్ర ఉంది అని. ఇద్దరు సపరేట్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. వాల్టర్ అపార్ట్మెంట్కి వెళ్ళి సర్బోర్డ్లో దాచిన క్యాసినో అలాగే రిసార్ట్ ప్లాన్స్ కనుగొంటాడు. వాల్టర్ అసిస్టెంట్ పీకా సహాయంతో ముందుకు సాగుతారు. ఇప్పుడు మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి భారీ బిలియనీర్ డెవలపర్ రోబీ చాక్స్ హవాయి హెరిటేజ్ ల్యాండ్ మీద క్యాసినో బిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఇది ఇల్లీగల్, అలాగే కరప్ట్ డీల్ కూడా. గవర్నర్, పోలీస్, యాకుజా అందరూ ఇన్వాల్వ్ అవుతారు. వాల్టర్ ఈ స్కామ్ ఎక్స్పోజ్ చేయబోతున్నాడు కాబట్టి అతన్ని మర్డర్ చేస్తారు. సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. జానీ, జేమ్స్ ఈ కుట్రను ఎలా బయట పెడతారు? యాకుజా వీళ్లను చంపేస్తారా? జేమ్స్ ఫ్యామిలీకి డేంజర్ ఉంటుందా? ఇన్వెస్టిగేషన్ మిక్సప్. ఇద్దరు సపరేట్గా వెతుకుతూ ఒకే ప్లేస్కి వచ్చి కలుస్తారు. ఇది సింపుల్గా ఇద్దరు డిఫరెంట్ అప్రోచ్లు మిక్స్ అయ్యి కామెడీ క్రియేట్ చేస్తుంది. ల్యాండ్ డీల్ కుట్ర. ఇది చైనా టౌన్ లాంటి స్కామ్. రియల్ ఎస్టేట్ దొంగతనం, ఆఫ్ షోర్ బ్యాంక్స్, అలాగే కిడ్నాపింగ్స్ స్టెప్ బై స్టెప్ రివీల్ అవుతూ ఉంటుంది. ఒక్కో క్లూ ఇంకో దానికి దారితీస్తుందని చెప్పాలి. ఇద్దరు టీమప్ అయ్యి రోబీ చాక్స్ ని వెతుకుతారు. హైవే చేజ్లు, షూట్అవుట్స్, అలాగే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్, సూపర్ యాక్షన్ అనుకోండి. జేమ్స్ ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తారు. జానీ పాత ట్రామా ఫేస్ చేస్తాడు. సస్పెన్స్ వచ్చేసి రోబీ చాక్స్ ఎవరిని మోసం చేశాడు? గవర్నర్ ఇన్వాల్వ్ ఎంత? ఇద్దరు రీకన్సైల్ అవుతారా? ఫైనల్ క్లైమాక్స్ లో మ్యాసివ్ షూట్స్, అలాగే మార్షల్ ఆర్ట్ ఫైట్స్ తో విలన్లను డౌన్ చేస్తారా? చివర్లో సినిమా ఫ్యామిలీ బాండింగ్, అలాగే రీకన్సిలియేషన్, న్యాయం మీద మంచి మెసేజ్ ఇస్తూ హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది. కామెడీ, యాక్షన్, ఎమోషన్, పూర్తి ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. మరి ఇంతకీ ఈ స్టోరీ మీకెలా అనిపించింది? జానీ, జేమ్స్ ఫైట్ సీన్స్ మీ ఫేవరెట్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.